అంటే మీరు పదవి కోసం కానీ వేరే పార్టీ కోసం మారాలని లేదా క్రియాశీలకంగా నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎంపీగా కంటెస్ట్ చేయాలి ఇట్లా ఆలోచనలు ఏమైనా సీరియస్గా తీసుకోలేదు ఎప్పుడు? నేను ఎప్పుడు సీరియస్గా తీసుకునేవాడిని సార్. 2014లో ఎట్టి పరిస్థితులు ఎంపీగా పోటీ చేయాలని, ఎంపీ కాకపోతే మా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా గట్టిగా కృషి చేశాను సార్. కానీ ఏంటంటే పాలిటిక్స్ అన్నది రాత, దాన్ని ఏం చెప్పలేము. అది చేతికొచ్చి మిస్ అయిపోయింది. మళ్ళీ 2019లో కూడా అట్లాగే మిస్ అయింది. మొన్న ఇక్కడ ఉండటం వల్ల జూబ్లీస్ కోసం మ్యాక్సిమం ట్రై చేసుకున్నాను. లాస్ట్ మీట్లో అది దీపక్ రెడ్డికి ఇచ్చారు. అది మన పదవి అన్నది రాసి ఉండాలి సార్. మనకి ఎన్నిసార్లు 4-5 సార్లు నాకు చేతికొచ్చి పోతుంది. చూద్దాం, అదృష్టం ఇయ్యాలి కాబట్టి రేపు పొద్దున నేను వర్క్ ఎలా చేస్తానంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలని కోరుకోను సార్. నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఆలోచన థింకింగ్ చేస్తా ఉన్నమాట. మనం ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అనుకుంటే ఒక సర్పంచ్ జడ్పీటీసీ అవుతామన్నమాట. మనం ఒక ఎంపీ అవ్వాలనుకుంటేనే ఎమ్మెల్యే అవ్వగలుగుతామండి. మనం ఎప్పుడు కూడా నేను ఎవరికైనా సరే కలాం గారు చెప్పిన కళ్ళకను వాటిని సాధకం చేసుకోమన్నట్టు మనం థింకింగ్ కూడా నేను ఎక్కడ ఎవరికి చెప్పినా సరే ఒక డిటర్మినేషన్ స్ట్రాంగ్ గోల్ పెట్టుకోమంటారు అనమాట. మన గోల్ కానీ ఏంటంటే దానికి గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఎప్పటికప్పుడు మనకి వస్తుంది. మనం ఒకసారి మనం ఒక టీ ఇచ్చాను కూడా అది డెఫినెట్గా మాకు ఎమ్మెల్యే ఒక నిర్మూల రామచంద్ర గారు ఉండేవారు, ఆయన చెప్పేవారు అనమాట. ఒక టీ ఇచ్చిన అది ఎప్పుడైనా సరే 1 టీ అని వస్తుంది, 2 టీలు అని వస్తుందని. అట్లాగే ఏంటంటే మనం ట్రై చేయాలి. వస్తున్నాం అన్నప్పుడు నాకు 57 ఏముంది, వెయిట్ చేద్దాం. ఇప్పుడు కలిసి సీట్ వస్తే ఎమ్మెల్యే అవ్వచ్చు, చెప్పలేం కదండి. నెక్స్ట్ ఎలక్షన్లో అయినా నాకు డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడు సీట్ రాకపోయినా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్కి విల్ గెట్ వెరీ గుడ్ పొజిషన్ అని నాకు ఒక ఆశ డెఫినెట్గా